హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ ఈజీ మీల్ మేకర్ మసాలా కర్రీని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అండి. ఈ కర్రీ మీకు రైస్, పలావ్, చపాతీ, రోటీలోకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా నేను చూపించిన ప్రకారం ఒకసారి ట్రై చేసి పెట్టండి, అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆ తయారీ విధానం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ముందుగా వచ్చేసి మీల్ మేకర్ ఉడకబెట్టుకోవడానికి పొయ్యి మీద ఇలా ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. చూడండి, ఇలా మరిగేటప్పుడు ఇందులో వచ్చేసి మీల్ మేకర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పెద్ద మీల్ మేకర్ అనేది తీసుకున్నాను, మీరు కావాలంటే చిన్నవి కూడా తీసుకోవచ్చు. ఇలా మీల్ మేకర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉడికితే సరిపోతుందండి. ఎక్కువగా ఉడకనివ్వాల్సిన అవసరం లేదు. 1 నిమిషం ఉడికిన తర్వాత వీటినన్నిటిని ఇక్కడ మీకు చూపించే విధంగా ఒక జలిగిన్నెలోకి తీసుకోవాలి. అన్నీ ఇలా జలిగిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటినన్నిటిని పక్కన పెట్టేసుకుని కర్రీ కోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర ఈ ఆయిల్లో యాడ్ చేసుకుని ఈ జీలకర్రని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు 2 ఉల్లిపాయలు మిక్సీలో వేసుకుంటే ఇలా పేస్ట్ లాగా తయారవుతుందండి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 50% ఉల్లిపాయ పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత రెండింటిని కలుపుతూ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం బాగా ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 మీడియం సైజు పండిన టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా కూడా యాడ్ చేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ టమాటా కలిసేలా ఒకసారి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమాటాల నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇక్కడ మీకు చూపించే విధంగా టమాటా మొత్తం మగ్గించుకోవాలి. ఇలా మొత్తం టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకోవాలండి. మీరు ఎంత కారం తింటారో దాని తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. అలానే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత రుచికి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు కూడా చూసి వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులో వచ్చేసి కొద్దిగా తరిగిన పుదీనా, తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ మసాలాలు కలుపుతూ ఒకసారి చక్కగా ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మీల్ మేకర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి 1 కప్పు మీల్ మేకర్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి. మీ క్వాంటిటీ ప్రకారం మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇలా మీల్ మేకర్ యాడ్ చేసిన తర్వాత మసాలా మీల్ మేకర్ కలిసేలా ఒకసారి చక్కగా ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మసాలా అంతా మీల్ మేకర్ పట్టేలాగా ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి 1 కప్పు తియ్యటి పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే పుల్లటి పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. తియ్యటి పెరుగు అయితే చాలా టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇలా పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి క్రష్ చేసుకొని కొద్దిగా కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి. ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే ఇందులో నాన్ వెజ్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం ఒక 2 కప్స్ వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. మీరు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఇంకో కప్ వాటర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఈ మసాలాలో మీల్ మేకర్ని బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలి ఎలా ఉడుకుతుందో ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు.
ఇందులో వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు దీన్నంతా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా మీల్ మేకర్ మసాలా కర్రీ తయారు చేసుకోవడం. ఇది నాన్ వెజ్ కర్రీస్ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఇలా నేను చూపించిన ప్రకారం మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేసి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.